స్తుతించి తరువాత మనం వచ్చిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని అడుగుతూ మనము ప్రార్థన ముగిద్దాం. సర్వ సృష్టికర్తమైన దేవా, నీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆకాశమును, భూమిని, సముద్రమును, సర్వమును సృష్టించిన సర్వాధికారి అయిన దాతవు నీవే, జీవాధిపతివి నీవే నాయన. సమస్తమైన ప్రాణములు నీ వశము ప్రభువా. అందరు బట్టి నాయన నీ సర్వాధికారం మేము జ్ఞాపకము చేసుకుంటూ నీ మందిరంలో ఉన్నామనే భయము భక్తి మేమందరము కలిగి ప్రభువా అయ్యా నీ మాట ముగించుకోవాలి. కాబట్టి అందరము కూడా ఆసక్తిగా వాక్యాన్ని విందాం. కొంచెం మేము తిరుగుతూ ఉంటాం ఏమైనా వర్షం పడినప్పుడు, కానీ మీకు సంబంధం లేదు ఆ విషయాల గురించి. దయచేసి మీరు వాక్యాన్ని వింటూ ఉండాలి, ఓకేనా? ఎంత పెద్ద వర్షం పడినా పడకపోయినా మీకు సంబంధం ఏమీ లేదు. మేము పని చేసుకుంటూ ఉంటాం, కానీ మీ వరకు మాత్రం మీరు ఎటు కూడా చూడదు. దయచేసి వాక్యం చెప్పే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వండి, వాక్యానికి కొంచెము విధేయత చూపించండి. కాబట్టి ఎవరు కూడా మేము ఏం చేస్తున్నా, ఎటు తిరుగుతున్నా వాళ్ళ వైపు మాత్రం దయచేసి కన్నులు ఎత్తి చూడొద్దు. దయచేసి అది జ్ఞాపకం పెట్టుకోండి. రెండవదిగా మీరు ఇరుకుగా కూర్చోవద్దు, ఇబ్బంది వద్దు. చక్కగా కుర్చీలో కూర్చోండి, ఎవరు ఇబ్బంది పడరు. ఒకవేళ మీకు కాళ్ళు నొప్పులు ఏమన్నా వస్తే, వర్షం కూడా పడట్లేదు, చక్కగా లేచి వెళ్ళి బయటన్న కూర్చోండి, ఓకేనా? దానికి మొహమాటం ఏం పడొద్దు. వెళ్ళే వాళ్ళ వైపు ఎవరు కూడా దయచేసి చూడొద్దు. ఎందుకంటే చక్కగా వాక్యము వాళ్ళు వినాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కువసేపు కింద కూర్చోలేము, కాబట్టి దాన్ని కూడా మేము ఇబ్బంది ఏం పెట్టం. కానీ దయచేసి ప్రేమపూర్వకమైన దాన్ని ఏమంటారంటే విన్నపం తప్ప అధికారం ఏమి కాదు, కానీ దాన్ని గమనించండి దయచేసి. చక్కగా మీకు 9:30 క్లోజ్ అయిపోతుంది. చక్కగా దైవజనులు 50 నిమిషాలు చక్కగా చెబుతారు. చక్కగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. తర్వాత నేను ఒక 10 నిమిషాలు చెప్పి క్లోజ్ చేస్తాను. కాబట్టి మీకు ముందే ఊరటని ఇస్తున్నాను. కాబట్టి ఇదేదో 10 దాకా సాగుతుంది, 2 ప్రసంగికులు ఉన్నారు అనే ఒక భయము మీకేమొద్దు, ఓకేనా? చక్కగా అయ్యగారు చక్కగా ఒక 50 నిమిషాలు గంటలోపు చక్కగా చెప్తారు. తర్వాత నేను ఒక 5 నిమిషాలు మామూలు మాటలు చెప్పి క్లోజ్ చేసేస్తాను, అంతే. కాబట్టి దైవజనులే వాక్యం అన్నమాట. కాబట్టి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు. జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మరి వాక్యాన్ని అందించవలసిందిగా దైవదాసులకి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి ప్రభుపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సమయం 10 నిమిషాలు తక్కువ 4 అయింది. సమయం ఎంత అయింది? టైం చూడండి, ఓకేనా? నవ్వుతారని చెప్పాను, ఓకే. మీరు స్ట్రిక్ట్గా ఉంటే నాకు కుదరదు. నేను క్లాస్ చెప్పేటప్పుడు అండర్ అంతా నా కంట్రోల్లోకి రావాలి. సో దాన్ని నేను నా మోడ్లోకి తెచ్చుకోవడానికి జోక్ వేసాను, అంతే. ఓకే, ఈరోజు కొంచెం వాతావరణం బాగోని కారణంగా అరగంట లేట్ అయింది. నాకు 50 నిమిషాలు అన్నారు, కానీ మ్యాక్సిమం తక్కువ చెప్పడానికి ట్రై చేస్తా. ఎప్పుడు ఆపేస్తాను తెలుసా? మీరు సైడ్కి చూసారా ఆపేస్తా, బోర్ కొట్టేస్తుందని అర్థం. సో బోర్ కొడితే నేను చెప్పిన అది వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మీకు బోర్ కొట్టేంత చెప్పను, చెప్పే విషయాలే ప్రాముఖ్యమైనవి చెప్తా. అది మీకు బోర్ అనుకుంటే కనుక నాకు అర్థమైపోద్ది, మీరేం చెప్పక్కర్లేదు. మీరు సైడ్గా దిక్కులు చూసినా కానీ ఒకరికొకరు మాట్లాడుకున్నా నాకు ఈజీగా అర్థమైపోద్ది. కాబట్టి నేను ఈజీగా ఆపేస్తాను. నాకు తెలుసు, నాకు బాగా అలవాటైంది ఏంటంటే ఎక్కడ ఆపాలో తెలుసు బాగా. సో ఆపేస్తాను, ప్రాబ్లం లేదు. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియదు. నా గురించి పెద్దగా ఇంట్రడక్షన్ ఇచ్చారు, అంత పెద్దగా అవసరం లేదు. నేను కూడా వన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎందుకంటే ఇక్కడ అందరూ నా కుటుంబం లాగా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే అందరూ. మ్యాక్సిమం అక్క తెలుసు, ఆమె తెలుసు, చెల్లి మొన్న క్లాస్కి వచ్చి పరిచయం అయింది, ఈ అంకుల్ తెలుసు, వాళ్ళు మా ఫ్యామిలీ. ఇంకా కొద్దిమంది మాత్రమే తెలియదు, ఆ సిస్టర్ గారు తెలుసు. సో బాగుంది, ఇంకా నేను సొంత ఫ్యామిలీలోకి వచ్చినట్టు ఉంది. నేను ఫ్రీగా మాట్లాడతా, నన్ను భయపెట్టద్దు, ఓకేనా? హల్లెలూయా. ఓకే, ఈరోజు నాకు తెలిసినంత వరకు ఇది జ్ఞాపకార్థ కూడిక అని నాకు చెప్పడం జరిగింది. సంవత్సరం క్రితం సహోదరులు జోగయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. దాని నిమిత్తం సంవత్సరమైన సందర్భంగా నాకు చెప్పారు.
సో దాని గురించే నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. బహుశా మీకు తెలియని విషయాలు ఏం మాట్లాడను, కానీ తెలిసిన విషయాలు మాట్లాడతా. తెలిసిన విషయాలు ఆసక్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఒక 6 నెలల క్రితం మా వైఫ్ వాళ్ళ నాన్నగారు సడన్గా చనిపోయారు. ఆయన చనిపోతారని తెలియదు. ఆయన చనిపోతే మేము చాలా డిప్రెషన్కి లోలయ్యాం. ఒక 2 సంవత్సరాల క్రితం మా అమ్మగారు అయితే డైరెక్ట్గా నాకు బాయ్ చెప్పి చనిపోయింది. అంటే ఎట్లా అంటే, నేను మా అమ్మ కూర్చొని ఉన్నాము. మా అమ్మ సడన్గా నాకు టీ ఇచ్చింది. తాగుతూ ఉన్నప్పుడు, పెద్దోడా నేను చనిపోతానేమో అనిపిస్తుంది అని చెప్పింది. అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు అన్న. ఏంటో అలా అనిపిస్తుందిరా అని అంది. అమ్మ నువ్వు అట్లా మాట్లాడొద్దు, నాకు భయంగా ఉంది అన్నాను. అంటే అంతే అయిపోయిందిరా అని చెప్పింది. కింద పడిపోయింది. ఆన్ ది స్పాట్ కోమాకి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఒక 1 అవర్ తిరిగాము హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని. తర్వాత చనిపోయింది. ఆ తర్వాత 45 డేస్ అంటే 45 రోజులు నేను నిద్రపోలేదు. అంటే పగలు రాత్రులు కూడా నిద్రపోకుండా సిక్ అయిపోయాను. ఎందుకు అంటే ఆ తర్వాత ఒక మనిషి, మన మధ్యన ఉన్న మనిషి సడన్గా వెళ్ళిపోయిందంటే, మాట్లాడుతూ వెళ్ళిపోయిందంటే అది భరించలేని బాధ అసలు. ఎందుకంటే దేవుడు ఒక మంచి రిలేషన్ ఇవ్వటానికి దేవుడు భూమి మీద మనుషుల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళు కనుక మన మధ్యన ఎవరైనా బాగా హార్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు లేకపోయినా, సో కొంచెం దూరం అయితే కొంచెం బాధపడతాం, దగ్గర అయితే ఇంకా ఎక్కువ బాధపడతాం, బాగా దగ్గర అయితే డిప్రెషన్లోకి వెళ్తాం. సో మా అమ్మ మరీ చెప్పి చనిపోయింది కాబట్టి నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. కానీ అప్పుడు 45 రోజులు మా వైఫ్ నన్ను ఎలా చూసిందంటే, ఒక వారం రోజులు బ్రతిమలాడింది, ఇంకొక 5 రోజులేమో కొంచెం తిట్టింది. అంటే నువ్వు ఇలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని. ఆ తర్వాత నేను మారట్లేదని జైల్లో ఖైదీలా చూడడం మొదలుపెట్టింది. ఖైదీలా అంటే అర్థం, నేను అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే పొద్దున్నే టిఫిన్ కంచం అలా తోసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోద్ది. తిన్నామో లేదో తెలియదు. మధ్యాహ్నం అయిన తర్వాత మళ్ళీ అన్నం పళ్ళు అక్కడ పెట్టుద్ది, టిఫిన్ పట్టుకు వెళ్ళిపోద్ది. ఇట్లా అలా అయిపోయింది. కానీ అప్పటికే నేను పరిచర్య కొత్తగా స్టార్ట్ చేసి అలా ఉన్నప్పుడు దేవుడు సడన్గా ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మా అమ్మ అప్పటికి బాప్తీసం తీసుకోలేదు. నిజంగా అంటే నీళ్ళలో ముంచి బాప్తీసం తీసుకోలేదు. యేసుప్రభువునైతే నమ్మింది. ఒకరోజు కూర్చొని నేను ఇలాగే డిప్రెషన్ ఉన్నప్పుడు నాకు ఒక మాట వినపడింది. ఆ మాట ఏంటి అంటే, అమ్మ నీ దగ్గర ఉండడం మంచిదా నా దగ్గర ఉండడం మంచిదా అని అన్నారు. అమ్మ నీ దగ్గర ఉండడం మంచిదా నా దగ్గర ఉండటమా మంచిదా అన్నది. అడిగింది ఎవరు? దేవుడు. నాకు ఆ స్వరము ఆ మాట వినపడంగానే డిప్రెషన్ అంతా ఒక్కసారి తేలిపోయింది. చాలాసేపు ఆలోచనలో ఉండి, మా అమ్మ అక్కడ ఉంది, సో నేను ఖచ్చితంగా నేను అక్కడికి వెళతా కదా అని చెప్పేసేసి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత వాక్యం చదవటం మళ్ళీ మొదలుపెట్టే 45 డేస్ తర్వాత అలా మెల్లిగా నేను మళ్ళీ పరిచర్యలో కొనసాగా. సో ఒక మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే అయిపోయింది అనుకుంటాం మనం, అవునా కదా? ఒక మనిషి ఈ లోకంలో చనిపోతే మనం ఏమనుకుంటామంటే ఇంకా వాళ్ళు మనకి లేరు అని అంటాం, అవునా కదా? అసలు ఇంకా వాళ్ళు ఇంకెప్పుడు చూడమేమో అని అనుకుంటాం. కానీ అది పొరపాటు. ఈరోజు ఈ యొక్క విషయంలో నుంచే మీకు తెలిసిన విషయాన్నే ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పాలని ఆశపడుతున్నా. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చేదరు. ఇదిగో ఇందుట్లో యేసు ప్రభు నమ్మిన వాళ్ళే బ్రతుకుతారా? నమ్మని వాళ్ళు కూడా బ్రతుకుతారా? నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా చనిపోయిన వారు మరలా ఒకరోజు లేస్తారు అని బైబిలు చెప్తా ఉంది. ఓకేనా? ఇంకొక వచనం చూపిస్తా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. 15వ అధ్యాయము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే ప్రథమ ఫలముగా అంటే డౌన్ పేమెంట్. మరి మీరు బండి, దసరా వచ్చింది కదా, బండి మీ దగ్గరికి రావాలంటే మీరు డబ్బులు పూర్తిగా ఏం కట్టవసరం లేదు. ఫస్ట్ మాత్రం కొంచెం